హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలే స్వర్గం. ఈ రోజు అయితే మేము విజయనగరం టు శ్రీకాకుళం అమ్మవారి పండుగలకి అయితే వెళ్తున్నామండి. చాలా అంటే చాలా ఎనర్జీతో వెళ్తున్నాం. కాకపోతే ఈ ఎనర్జీ ఎంతవరకు ఉంటుంది అనేది తెలియదు అన్నమాట. మా ఇద్దరు పిల్లలు కూడా తెల్లవారు కదా, చాలా చల్లగా ఉండడం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ టిఫిన్స్ చూసారా, మేము టిఫిన్ షాప్కి వచ్చాము. అదేటోనండి ఇంటికాడు ఉంటే 10 అయినా సరే ఆకలి అవ్వదు. తెల్లవారి ఇంటికి బయలుదేరి ఎక్కడికి వెళ్తామంటే మాత్రం నాకైతే ఫస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ సుభద్రాపురంలో టిఫిన్ అంటే సూపర్ ఉంటుంది. అందులో పెసరట్టు ఉప్మా అయితే ఇంకా బాగుంటుందండి. నేను ఎప్పుడు వచ్చినా సరే శ్రీకాకుళం టు విజయనగరం ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు కూడా ఎంతమందికి పెసరట్టు ఉప్మా ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మా బాబు అయితే లైట్గా నిద్రలో జారుకున్నాడు అనమాట. మా ప్రయాణం అయితే సాగుతుంది. 7:30కి ఎండెక్కిపోయింది. మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి దగ్గరికి అనమాట మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. బయట నుంచే చేస్తామండి, చాలా క్రౌడ్ ఉండడం వల్ల. మాకు ఒక చిన్న బ్యాంక్ పని ఉందన్నమాట. అందువల్ల బ్యాంక్ పనికి వచ్చాము. ఆ బ్యాంక్ పని సంబంధించి జిరాక్స్ షాప్ కొని వస్తే అక్కడ చూడండి మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చి ఇస్తాను, తర్వాత ఇస్తాను, చిల్లర లేదు అని ఇలాంటి మాటలు ఏం చెప్పొద్దని వాళ్ళే చెప్పకుండా డైరెక్ట్గా రాశారండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ అయితే మేము బ్యాంక్లో వెళ్ళామంటే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, కొద్దిగా వెయిట్ చేసాం అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిష్ ట్యాంక్ చూసారా, నేను ఎక్కడికి వెళ్ళా ఈ ఫిషెస్ అనమాట నన్ను బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకో తెలియదండి. మేము హాస్పిటల్కి వెళ్ళినా అలానే ఎక్కడికి వెళ్ళినా మీరు చూసారు కదా, లాస్ట్ టైం మా పాప హాస్పిటల్ వ్లాగ్లో కూడా ఫిష్ ట్యాంక్ ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటుంది అనమాట. అదేంటో మరి. అలానే మొత్తానికి భోజనం టైం అయింది. మేము భోజనాల ప్లేస్కి అయితే వచ్చామన్నమాట అమ్మవారి పండుగలకి. అక్కడ ఇంకా భోజనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము కొంచెం వేగంగా వచ్చాము, ఎందుకంటే క్రౌడ్ ఉంటుందని చెప్పేసి. మొత్తానికైతే మా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట. అందుకనే వెళ్తే అది ఎంత చక్కగా పూజ చేసుకుందో. మరి పూజ చేసిన తర్వాత నేను ఆగుతానా, నా కెమెరాకి చిక్కింది, తీసేసాను అనమాట. ఇక్కడ గుర్రాలను చూస్తున్నారు కదా, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఫన్నీ విషయం జరగబోతుంది అనమాట. వాటికి చక్కగా మేత వేశారు. గుర్రాలు మా బాబుకి చూపిద్దాన్ని తెస్తే అంతగా నవ్వడానికి కారణం ఉందండి. ఆ ఫ్రేమ్లోని 2 గుర్రాలు ఉండేవి, సడన్గా 3 అయ్యాయి ఏంటి అన్నారు. అంటే అది నేనేనండి, అందుకే అంత నవ్వాను అనమాట. ఏం చేస్తాం, అలాంటి వాళ్ళకి అలాంటి బాధలు తప్పవు అనమాట. మొత్తానికైతే మళ్ళీ సుర్రుమనే ఎండలో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా బాబుకి వెన్నెల్లా ఉంది, ఉండరా ఇంట్లో అంటే ఉండలేదు. ఇక్కడ మాకు తెలిసిన వదిన అనే ఆవిడమ్మ పరిచయం అయింది. ఆవిడ కొత్తగా షాప్ పెట్టారంట, టైలరింగ్ షాపు. కలిశారు. ఇక్కడ చూసారా మా తోటికోళ్ళు అనమాట. ఈ వీడియోలని కొద్దిగా లైక్ ఇవ్వమని చెప్తే ఇచ్చారు. మొత్తానికి ఆవిడ మా పెద్ద తోటికోళ్ళు. ఇక్కడ యోగాంధ్ర మధ్య జరిగింది కదండి, ఇవన్నీ ఆసనాలు అనమాట. చాలా అంటే చాలా బోల్డ్ రోజుల తర్వాత మళ్ళీ మంచి ఫీల్ వచ్చింది. మేము జనవరిలో వచ్చాం, మళ్ళీ ఇప్పుడు చాలా టైం అయింది కదా, 3 months తర్వాత వచ్చాం అనమాట. మొత్తానికైతే ఇంత ఎండలో డ్రింక్ తాకుండా ఎవరైనా ఉంటారా? అందులో మనం ఉంటామా? డ్రింక్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ ఇదేంటి హాస్పిటల్ అనుకుంటున్నారా, నాకేనండి బ్యాగ్ హెడేక్ వస్తుంది ఈ మధ్య చాలా ఎక్కువగా. అందుకనే చూపించేసుకుందాం పనిలో పని అని చెప్పేసి వచ్చాను అనమాట. జస్ట్ ఏం లేదమ్మా మైగ్రేన్ అని చెప్పారు. ఇక్కడ చూడండి మా వాళ్ళు విన్యాసాలు. ఓకే, మొత్తానికి ఈరోజు మా వాళ్ళు విన్యాసాలు చూసారు కదండి. ఇదేంటి మా ఈరోజు రొటీన్ లాగ్ అనమాట. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.